పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉమ్మడి కూటమి తణుకు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ రోడ్ షో నిర్వహించారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో ప్రారంభమైన ప్రచార యాత్ర నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కొనసాగింది. పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ మన్ను టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రజలు తమ ప్రచారానికి స్పందిస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 19 వరకు తణుకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమని స్వాగతిస్తున్నారని చెప్పారు. 2019 తర్వాత నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలు చీకటి రోజులుగా భావిస్తున్నారన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలు జరుగుతున్నాయని చెప్పారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పడం వాస్తవం కాదన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ మీద 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. అత్తిలి, ఇరగవరం, తణుకు రూరల్ మండలాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు ఈ రోడ్ షో నిర్వహిస్తున్నాం. ఉదయం నుంచి మండు టెండలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసి ప్రచారాన్ని అన్ని గ్రామాలకి కూడా ఉధృతంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులు కానీ ఈ ప్రచార కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువత కూడా స్పందిస్తూ వారందరూ కూడా నాకు, శ్రీనివాస వర్మ గారికి ఇద్దరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తొంగలోకి దొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాజకీయ కక్షలతో ఒక అసమర్థమైనటువంటి పరిపాలనని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తణుకు శాసనసభ అభ్యర్థి కూటమి తరపున శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారితో కలిసి ఆయన నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మండు టెండలో సైతం ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏదైతే 2014 నుండి 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి అభివృద్ధిని తలుచుకుని అదేవిధంగా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. 2019 నుండి 2024 వరకు ఈ నియోజకవర్గంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి 2019లో ఏదైతే తప్పు చేశామో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఈరోజు తణుకు అసెంబ్లీలో ప్రజలందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.